ఖమ్మం రామాయంపేట ఘటనలపై జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతల బృందం గవర్నర్ తమిళిసైను కోరింది. ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. అవి ఆత్మహత్యలు కావని, టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రులు, పోలీసులు ముద్దాయిలుగా ఉన్న నేపథ్యంలో బాధితులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే వనమా కొడుకు నిర్మల్ ఘర్షణలపై విచారణ జరపాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. అయితే బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ హత్యల పట్ల, పోలీస్ అధికారుల తప్పుడు కేసుల పట్ల ఒక సమగ్రమైనటువంటి కంప్లైంట్ని, మొన్న జరిగిన ఖమ్మం సంఘటన కావచ్చు, కామారెడ్డి సంఘటన కావచ్చు, వీటన్నింటిలో అధికార పార్టీ నాయకుల యొక్క పనితీరు, పోలీసులు ప్రవర్తించినటువంటి విధానాల గురించి, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, ఉద్దేశపూర్వకంగా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నటువంటి ఈ రాక్షస పాలన, ప్రతిపక్షాల నాయకుల మీద పెడుతున్నటువంటి తప్పుడు కేసులు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలని కౌన్సిలింగ్ పేరిట పోలీస్ స్టేషన్లకు పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు కేసులు లేకున్నా కానీ ఒక రకమైనటువంటి హ్యూమిలేషన్ గురి చేసి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మహత్యలకు కారణభూతం అవుతున్నటువంటి ఈ రాష్ట్ర పోలీస్ పనితీరుల పట్ల రాజ్యాంగ పరిరక్షకురాలిగా గవర్నర్ గారిని ఇన్వాల్వ్ కావాలని, జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారుల చేత ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగితే బాధిత కుటుంబాలకి న్యాయం జరగదనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే కొన్ని కేసులలో పోలీసులు ముద్దాయిలు, కొన్ని కేసులలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు కొంతమంది ముద్దాయిలుగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర పోలీసులు జరిపేటువంటి విచారణ నిష్పక్షపాతంగా జరగదు. కాబట్టి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలని రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా వనామా వెంకటేశ్వరరావు గారి కొడుకు విషయమైనా, లేదా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి చేసినటువంటి అకృత్యాలైనా, కంటిన్యూస్గా నిర్మల్లో జరిగినటువంటి ఘర్షణలైనా, లేదా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులని, కార్యకర్తల్ని వేధిస్తున్నటువంటి తీరు పట్ల ఈరోజు గవర్నర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఖమ్మంలో చనిపోయినటువంటి సోదరుడు సాయి గణేష్ విషయంలో, కామారెడ్డిలో చనిపోయినటువంటి సోదరుడు సంతోష్ మరియు శ్రీమతి పద్మల విషయం లోపల సిబిఐ విచారణ జరిపించాలని, గవర్నర్ గారిని జోక్యం చేసుకోవాలని, రాజ్యాంగ పరిరక్షకురాలిగా వారి పాత్రని ఇన్వోక్ చేయమని చెప్పి వారికి గుర్తు చేయడంతో పాటు కామన్ మ్యాన్కి న్యాయం చేసేంత వరదాకా భారతీయ జనతా పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈరోజు గవర్నర్ గారి యొక్క ప్రతినిధి మండలి అయితే కలిసిందో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి గవర్నర్ గారిని మేము కోరడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు, ఈ సంఘటనలో ఒక ఐసోలేటెడ్ సంఘటనలు కాకుండా ఇది పథకం ప్రకారము రాజకీయ ప్రత్యర్థుల్ని, రాజకీయంగా వ్యతిరేకమైన ఉన్నటువంటి ఒక పార్టీల కార్యకర్తల్ని వేరుదీసి వారిని ఆత్మహత్య చేసుకునేటటువంటి దారిలో తీసుకుపోయేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేశారు. గతంలో ఖమ్మం జిల్లా అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, లేకపోతే ఈరోజు వారి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు స్థానికంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపు విషయంలో కానీ గతంలో కూడా మేము డీజీపీ గారికి దీని విషయంలో మేము విజ్ఞప్తి పత్రాన్ని సంప్రదించడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యంగా పోలీసుల ఒక అధికారాన్ని దురుపయోగం చేసుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఖమ్మంలో జరిగినటువంటి ఒక సంఘటన, నేను అక్కడ వ్యక్తిగతంగా వెళ్ళాను కాబట్టి చెప్తా ఉన్నాను. శవము పోస్ట్ మార్టం ఉన్నప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి
పోలీసు వాళ్ళ ముందే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. శవయాత్ర కోసము మాకు అనుమతి ఇవ్వక, పైగా అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు కట్టెలతో వచ్చి ఆ ఒక ఉన్నటువంటి ఒక కార్యకర్తలు నాయకుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అంటే పోలీసులు కేవలం ఒక మౌనంగా కేవలం ఒక స్పెక్టేటర్స్ ప్రేక్షకుల ఒక పాత్రని వహిస్తున్నటువంటి సంఘటన ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఏదైతే ఎలిగేషన్స్ గతంలో కర్ణాటకలో ఒక మంత్రి మీద వస్తే మా మంత్రి రిజైన్ చేశాడో, ఇక్కడ కూడా మేము పువ్వాడ అజయ్ కుమార్ వారిపైన జరిగినటువంటి ఒక ఆరోపణలు, ఈ యొక్క ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన ఏతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మనం బర్తరఫ్ చేయాలి. ఇది నైతికమైన బాధ్యత వాళ్ళది. ఒక కార్యకర్త చనిపోయాడు, చనిపోతే పోలీస్ స్టేషన్ ముందే అతను విషం తాగాడు. ఆయన 24 గంటలు బతికాడు. 15వ తారీఖు జరిగిన సంఘటన 16వ తారీఖు చనిపోయాడు ఆయన. పోలీసులు డైయింగ్ డిక్లరేషన్ డిక్లేర్ చేయలే, వాళ్ళు రికార్డ్ చేయలే. ఎందుకు ఈ కారణం? ఎందుకు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదు? కాబట్టి మాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు. కాబట్టి పోలీసులే దీంట్లో ప్రత్యక్షంగా దీంట్లో వారి యొక్క పాత్ర ఉంది. కాబట్టి సిబిఐకు ఎంక్వైరీకి 2 కేసులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. గవర్నర్ గారు మీడియా ద్వారా నాకు అనేక ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, నాకు వ్యక్తిగతమైన సమాచారం ఉంది. తప్పకుండా ఈ సంఘటనలు ఏతున్నాయో ఇది చాలా బాధపడాల్సిన సంఘటన అని చెప్పి వారు కూడా వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని విషయంలో నాకు ఉన్నటువంటి ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక దీంట్లో నేను ఏం చేయాలని చూస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ప్రజాస్వామ్యం ఉన్నదా? కేసీఆర్ మార్క్ రాజ్యాంగం వర్ధిల్లుతుందా? పోలీసులు కొంతమంది టీఆర్ఎస్ పోలీసులుగా పనిచేస్తున్నారా? మంత్రులు అధికారం ఉందని కళ్ళు పైకెత్తి యథేచ్ఛగా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారనే సంఘటన సాయి గణేష్ యొక్క సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఇంతవరకు ఎఫ్ఐఆర్ మరి వాళ్ళు దాన్ని ఫ్రేమ్ చేయలేదు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో ఇక్కడ మరి ప్రజాస్వామ్యం కేసీఆర్ మార్క్ రాజ్యాంగం వర్ధిల్లుతున్నదా అనేది మా క్వశ్చను. రాజ్యాంగ ప్రతినిధిగా రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామ్య విలువల్ని, చట్ట విలువల్ని కాపాడాల్సిందిగా జోక్యం చేసుకొని ఆ రకంగా చేయాలని చెప్పడం జరిగింది. నిన్న దేశ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దృష్టికి కూడా కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి చెప్పాము. వారు కూడా కన్సోల్ చేయడం జరిగింది కుటుంబ సభ్యుల్ని. సాయి గణేష్ మరి అమ్మమ్మైన సావిత్రమ్మని, సాయి గణేష్ చెల్లెలైన కావేరిని కూడా వారు మరి పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకటే కోరారు, మా అబ్బాయి అయితే రాడు, కానీ మాకు న్యాయం జరగాలి. ఈ యొక్క ఘోరమైనటువంటి సంఘటన మరి కేవలం చనిపోయే కొద్ది గంటల ముందు వారు బెడ్ మీద నుంచి సాయి గణేష్ చెప్పిన విధానం కేవలం ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక 16 కేసులు పెట్టి రౌడీ షీటు పెట్టి మరి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు జోక్యంతో ఆయన యొక్క ప్రాబల్యంతో పోలీసు వారు ఈ రకంగా ప్రవర్తించడం వలన నాకు గత్యంతరం లేకలా చావాల్సి వస్తుంది, చనిపోవాల్సి వస్తుందనే పరిస్థితి హృదయ విదారకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికే నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాల్సింది రామచంద్రరావు గారు చెప్పినప్పుడు తక్షణం ఆయన్ని మరి ముఖ్యమంత్రి గారు బర్తరఫ్ చేయాలి, గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ అప్పుడే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుద్ది. కాబట్టి ఆయన మంత్రి పదవిలో ఉంటే ఇప్పటికి ఎఫ్ఐఆర్ఏ మరి దర్జీ కాలేదంటే ఇలాంటి పరిస్థితి ఉంది. తక్షణం జోక్యం చేసుకొని చేయాల్సిందిగా కోరడం జరిగింది. చాలా అతి పేద కుటుంబం, చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయింది సాయి గణేష్, వాళ్ళ అమ్మమ్మ పెంచింది. అలాంటి పేద కుటుంబం ఒకే రూములో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఎట్లా చేతులు వచ్చినో తెలియట్లేదు. ఇలాంటి హెరాస్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ మార్క్ హింసాయుత కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారా? మీ ఎజెండా అదేనా? మరి ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి చేస్తున్నారా? ఇదేనా బంగారు తెలంగాణ? లేకపోతే ఇదేనా హత్యల తెలంగాణ? ఇదేనా హింసల తెలంగాణ? ఇదే దౌర్జన్యాల తెలంగాణ చేస్తున్నారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? 1200 మంది అమరవీరులు త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య తెలంగాణ ఉండాల్సిన దాంట్లో ఇవాళ బై ద టీఆర్ఎస్, ఫర్ ద టీఆర్ఎస్, ఆఫ్ ద టీఆర్ఎస్ అని కేసీఆర్ రాజ్యాంగం వదిలితున్నటువంటి సందర్భంలో ఇది గుణపాఠం తప్పనిసరిగా తప్పదు. మేము న్యాయ పోరాటం చేస్తాం. మరి గవర్నర్ గారిని అడిగాం, అన్ని ఫోరాల్లో కూడా మా పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజీనామా చేయాలి నైతికంగా, లేకపోతే ఆయన బర్తరఫ్ చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ ఎందుకు
దానికి పోలీస్ యంత్రాంగమే బాధ్యత వహించాలా. మేము అందరితో కూడా మాట్లాడాం. ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టట్లేదు అంటే సామాన్యుడికి ఒక నీతి, మంత్రికి ఒక నీతే. చట్టాలు రకరకాలుగా ఉంటాయా? చట్టం అందరికీ సమానమే. చట్టం ఎవరికి చుట్టం కాకూడదు. లా ఆఫ్ ల్యాండ్ విల్ ప్రివైల్. కాబట్టి ఇలా గవర్నర్ గారి ఇక్కడ నిలబడి రాజ్యభవన్ దగ్గర ఏ రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రతినిధిగా వారిని కలిసి మరి ఈ యొక్క కోరిక మేము ఈ డిమాండ్ చేయడం జరిగింది. ఇది తక్షణం యాక్షన్ తీసుకునే రకంగా న్యాయం చేయాలి. సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తాం. ఈ అంశం విషయంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పువ్వాడ అజయ్ కుమార్ రాజీనామా అయినా చేయాలి, లేకపోతే అతన్ని బర్తరఫ్ అయినా చేసేంత వరకు వదిలిపెట్టాం. నిన్న మా లీగల్ టీం ఖమ్మం వెళ్ళింది. అదేవిధంగా ఈరోజు రామాయంపేట వెళ్తుంది. తర్వాత ఈరోజు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్ గారు ఖమ్మం విజిట్ చేసి సాయి గణేష్ యొక్క కుటుంబాన్ని పరామర్శిస్తారు. అదేవిధంగా మా శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు కూడా వారు పరామర్శిస్తారు. రేపు మా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గారు ఖమ్మంను యొక్క సాయి గణేష్ యొక్క కుటుంబాన్ని వారు పరామర్శిస్తారు. ఎల్లుండి అక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రులు వారు కూడా విజిట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. వదిలిపెట్టే ప్రశ్న లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. जो पानी के लिए एक एक बूंद के लिए तरसता हुआ क्षेत्र है, जहां से आप सब शामिल हैं, इसका स्थायी समाधान होगा क्योंकि गोदावरी सरप्लस बेसन है और कृष्णा में पानी आने के बाद में ये संकट समाप्त होगा। मेरा तीसरा प्रश्न उनसे है, केसीआर जी से, कि जिस समय एग्रीमेंट हो रहा था 811 टीएमसी पानी था कृष्णा बेसन में, लेकिन आपने कहा कि भाई 299 टीएमसी पानी से हमारा काम चल जाएगा और आपने सहमति दी थी। क्या आपसे मैं पूछता हूं, ये आपका जल्दबाजी का फैसला था या आपकी अदूरदर्शिता थी? आपके समझौते ने तेलंगाना का नुकसान किया या तेलंगाना का फायदा किया? इसका जवाब तेलंगाना की जनता मांग रही है, क्योंकि पानी इस राज्य का सबसे बड़ा बिंदु है। और अंतिम बात मैं कहता हूं कि केसीआर साहब, मैं जिम्मेदारी के साथ कह रहा हूं कि आप हर मोर्चे पर विफल रहे हैं। आपने जो परिस्थितियां पैदा की हैं तेलंगाना की धरती पर, जिसके कारण आज भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता सड़क पर है। तेलंगाना का मॉडल, जिसे लोग विकास का मॉडल कहते हैं, ये भय और भ्रष्टाचार का मॉडल है। शायद देश में इससे ज्यादा भ्रष्टाचार और कहीं नहीं हुआ होगा। भ्रष्टाचार के साथ में किया गया विकास राज्य को विनाश के कगार पर ले गया है। जो हमारी जरूरतें थी वो नहीं पूरी हुई हैं। और आज पूरे राज्य में, इसलिए खुद जब मैं आया था तो संजय भाई खुद धरने पर काली पट्टी लगाकर बैठे थे। मंत्री के नाते मेरी मर्यादा थी कि मैं कि मेरा कार्यकर्ता मंत्री के दबाव में और आपके सामने कहकर बाइट देकर आत्महत्या कर ले, कार्यकर्ता मारे जाएं, ये भय नहीं तो क्या है? आप अपनी बातों को खुद जो आपने कही आप उसके लिए बेनकाब हो रहे हैं और उसके लिए आप मुंह बंद करना चाहते हैं। ये भारतीय जनता पार्टी का कार्यकर्ता है, वो किसी कीमत पर सच कहने में कतराएगा नहीं। ये संजय जी की यात्रा इसी बात का सीधा संदेश है। और मैं आपसे यही कहूंगा कि जब कभी टर्मिनल की बात आई थी, 7.5 वर्ष हो गए, ये आखिरी बात है मेरी। इन 7.5 वर्षों में उमा भारती मंत्री थी, उनने केसीआर से बात की। फिर नितिन गडकरी जी मंत्री बने, उनने केसीआर से बात की। बात बड़ी साफ थी कि ट्रिब्यूनल अगर जब तक नहीं बनेगा तब तक इस राज्य को हक कैसे मिलेगा? जो चीजें आपके पास अलॉटमेंट के तौर पर है नहीं तो आप कैसे कर पाएंगे? लेकिन आप कोर्ट चले गए। कोर्ट के बाद में अब आपने, हमारे जो वर्तमान मंत्री शेखावत जी हैं, उनके कहने के बाद अब आपने कोर्ट से विड्रा किया। 7.5 साल आपने क्यों लगाए, ये तेलंगाना के लोग पूछना चाहते हैं, क्योंकि कहीं ना कहीं आपको इसका जवाब देना होगा। आप बार बार पलामरु रंगारेड्डी की बात करते हैं,
करेक्ट आप कर लेना, प्रोनाउंसिएशन में मेरी गड़बड़ है, मुझे भी एहसास हो रहा है। मैं ये नाम इसलिए ले रहा हूं, बहुत सारे नाम लेते हैं और आप लोगों से भी कहते रहते हैं। मेरा उनसे प्रश्न है बड़ी विनम्रता से कि जरा प्रेस को बताइए, क्या ट्रिब्यूनल के तहत ये बंटवारे में आपको अधिकार है? क्या आपने इनकी डीपीआर बना के सबमिट किया है? मुझे लगता है वो जवाब नहीं दे पाएंगे। जो सबसे बड़ी जरूरत है उस पर इस राज्य की जनता को गुमराह किया गया लंबे समय तक, और जितने बिंदु हमने आपके सामने रखे हैं ये पूरी तरह से तथ्यात्मक है। और मुझे इस बात की खुशी है कि मैं जीवन में बहुत अधिक पैदल यात्राएं मैंने की हैं। इसलिए संजय भाई की यात्रा की जब सूचना मुझे मिली थी तो मैंने कहा था कि मैं निश्चित रूप से इस यात्रा में शामिल रहूंगा। आज भी मैंने कहा है कि देखते हैं आपके समापन के पहले अगर कोई और समय मेरे पास होगा तो मैं आपके साथ दिन भर पैदल चलूंगा, क्योंकि आपकी लड़ाई न्याय की लड़ाई है। आपकी लड़ाई भ्रष्टाचार के पैसे के खिलाफ पसीने की लड़ाई है। आपकी लड़ाई भय और भ्रष्टाचार वाली तेलंगाना की सरकार के खिलाफ है, जो परिवार को तो सुखी और संपन्न बना देती है लेकिन आम आदमी की गरीबी और दर्द को नहीं जानती है। केंद्रीय योजनाओं का जिस प्रकार से दुरुपयोग यहां पर हो रहा है, अभी मैं रास्ते में जिस गांव में साथ में था, माताएं बहनें चिल्ला चिल्ला कर पूछ रही थी कि हमें तो पक्का मकान नहीं मिला, प्रधानमंत्री आवास आएगा तो मोदी जी का नाम होगा, इसलिए गरीब आदमी का हक मार दिया जाए। ये गंदी राजनीति है और इसलिए मैं इस यात्रा में आकर गौरवान्वित महसूस करता हूं और हमारे कार्यकर्ताओं का उत्साह और जनता का जिस प्रकार से जनादेश संजय भाई की इस यात्रा के साथ में है, जिस प्रकार से मातृशक्ति के रूप में हमारी बहन अरुणा जी का उनका साथ है, मैं कह सकता हूं कि अब जनता परिवर्तन की अगुवाई के लिए तैयार है। और संजय जी, आपने शायद इस तपती दोपहरी में, इस गर्मी में, भीषण गर्मी में जो समय चुना है वो अभिनंदनीय है। भ्रष्टाचार के खिलाफ लड़ने के लिए यही साहस, यही आत्मबल चाहिए जो आपने दिखाया है। बहुत बहुत धन्यवाद। आपको भी मैं हृदय से धन्यवाद देता हूं। कोई पूछना हो तो पूछ सकते हैं। रीऑर्गेनाइजेशन का फुलफिल नहीं कर रहे हैं बोल के क्या नहीं किया? नहीं, मैंने इसलिए कहा ना कि हमने तो अपना पक्ष रखा। हाँ, फिर उसको क्लियर कर देते। मैंने आपको कहा शायद अब हम वैसे मैं धीरे बोल रहा था हिंदी ना, तो डीपीआर ने बनाई लेकिन उसको जमा नहीं किया, सबमिट नहीं किया। दूसरा, जिन स्थान से पानी लेने वाले हैं ट्रिब्यूनल में उसकी परमिशन भी नहीं, तो ट्रिब्यूनल ही नहीं बना तो परमिशन आपको कैसे मिलेगी? तो आप मांग किससे कर रहे? 7.5 साल ट्रिब्यूनल आपने नहीं बनने दिया, आप कोर्ट में पहुंच गए। अब 6 महीने पहले आपको नींद खुली कि यार ट्रिब्यूनल ही नहीं है, पानी का अलाटमेंट नहीं होगा तो लेंगे कहां से? जब ट्रिब्यूनल ही नहीं है तो अलाटमेंट कौन देगा? नंबर 1। पर दूसरा, आपने डीपीआर बनाई लेकिन डीपीआर सबमिट ही नहीं की, तो आपको अधिकार कैसे मिलेगा? ये है उसका उत्तर। मैंने वो कह रहा था। उसकी यूज नहीं कर रहे। आप उसमें बोल दो, तेलुगु में बोल दो। 811లో 299 చాలు అని కేసీఆర్ గారు అన్నారు. 299 చాలు అని ఆయనే సంతకం చేసిండు. ఎందుకు చేసిండో అడగండి. మా తెలంగాణ హక్కు 500 టీఎంసీలు, 299 చాలు అని 3 సార్లు సంతకాలు ఎందుకు చేసిండు? చాలా సరిపోతాయా? మహబూబ్నగర్ ప్రజలు, పాలమూరు ప్రజలు చెప్పమనండి 299 మాకు చాలు అని. అది కూడా వాడుకుంటలేడు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, టైలాండ్ కు కెనాల్స్ డిస్ట్రిబ్యూటరీస్ ఫినిష్ చేసిండా? కంప్లీట్ చేసిండా? చేయలేదు. 1500 కోట్లు కావాలి అది చేసినందుకు. 1,20,000 కోట్లు కాళేశ్వరంకు ఉంటాయి, 1500 కోట్లు ఇవి చేసినందుకు ఉండవా? పాలమూరు ప్రజలు గారా? ఓన్లీ కాళేశ్వరం నుంచి ఆయన ఫామ్ హౌస్ వరకు ఉండేటోళ్ళే ప్రజల తెలంగాణ.
చెప్పండి, మీరు చెప్పండి. కేంద్రం ఏం చేయాలి దీనికి చెప్పండి. మీరు అడిగేటోళ్ళు మీరే తక్కువ అడిగి जातीय होदा మీరే సంతకాలు చేసి జాతీయ హోదా అడిగితే డిపిఆర్ లేకుండా జాతీయ హోదా ఎట్లా ఇస్తారు? ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రులు ఇప్పుడు డిపిఆర్ అందజేసి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్ర మంత్రులు ఏమో పదే పదే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలి, కాళేశ్వరం స్పష్టంగా చెప్పిండి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా. ఎందుకు మీరు ఈ ప్రజల్లో జాత్ బీజేపీ నాయకుడికి కూడా జాత్ అంతే కదా. ఇప్పుడు డిపి 299 టీఎంసీలు ఈయన కేసీఆర్ గారు ఫస్ట్ ఉమాపతి గారు ఉన్నప్పటి నుంచి నితిన్ గడ్కరీ గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు 2 సార్లు జరిగినప్పుడు మళ్ళా సమావేశం జరిగినప్పుడు 299 టీఎంసీలకు ఒప్పుకున్నదే కేసీఆర్. నేను గతంలో పూర్తి ఆధారాలు ఒక సంతకాలు కేసీఆర్ వీళ్ళందరూ సంతకాలు పెట్టి అగ్రిమెంట్ జరిగిన పేపర్స్ అన్ని బయట పెట్టడం కూడా కేసీఆర్ నిజమైన చరిత్ర తెలంగాణ సమాజం తెలియదు. మేము అడిగిన దానికి ఇంతవరకు సమాజం చెప్తున్నాడు 299 టీఎంసీకి ఎందుకు ఒప్పుకున్నావు, తెలంగాణకి ద్రోహం చేసి నువ్వే ఫస్ట్ ఉండవాడుకుంటే ఇంత వాడుకుంటలేవు, నువ్వు అని కూడా వాడుకుంటలేవు. దానికి సమాధానం చెప్పాడు. ఇప్పుడు చెప్పలే, ఇప్పటికి సమాధానం లేదు. ఇప్పుడు కూడా మనకు చిట్ చాట్లు ఏమన్నాడంటే అప్పుడు అంత అవసరం ఉండే అన్నాడట. ఎట్లా అవసరం నువ్వు భవిష్యత్తు ఆలోచిస్తావా అప్పుడప్పుడు ఆలోచిస్తావా నువ్వు? అందుకే చేస్తున్నాం కదా, రాష్ట్రం కదా కేంద్రం ఇస్తుంది, కేంద్రం మధ్యవర్తం వహిస్తుంది. 2 రాష్ట్రాలు కూర్చున్నాయి, 2 రాష్ట్రాలు వాదోపవాలు జరుగుతాయి. జరిగినప్పుడు మనోడే 299 టీఎంసీ ఒప్పుకున్నప్పుడు ఎవరనాలే? తెలంగాణ ఉద్యమకారుడు కదా. जो हमें बनाना था कृष्णा बोर्ड हमने बना दिया ना, तो उसका लाभ आपको मिलेगा 3 महीने। ఇది కానీ ఫస్ట్ ఇరిగేషన్ కానీ కానీ आप ही आप थोड़ी, अरे आप ही आप नहीं पूछोगे भाई, उनको पूछोगे, आप कुछ पूछ रहे हैं? 3 बार हो गए भाई, అంటే అడిగినప్పుడు జాతీయ హోదా అన్న ये चीजें आप ही थोड़ी पूछोगे, बाकी लोग అని అడిగినప్పుడు జాతీయ హోదా అన్న चलिए साहब धन्यवाद। ఓకే ఇంకా చెప్పండి అసలు ఏడు స్టార్ట్ అయింది అన్న, ఏమైందని చేస్తాం చెప్పరాదు. కృష్ణారి నేను చెప్తా సమాధానం చెప్తున్నా. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒక నోటిఫికేషన్ ఇచ్చినాం. దానిలో సక్రమ ప్రాజెక్టులు ఏంది అక్రమ ప్రాజెక్టులు ఏంది అనేది లిస్టు రాసినాం. అక్రమ ప్రాజెక్టుల లిస్టులో పాలమూరు రంగారెడ్డి ఉన్నది. మేము చెప్పినాం ఇది అక్రమ ప్రాజెక్ట్ ఎందుకు అంటే పర్మిషన్ లేదు, అక్రమం అంటే పర్మిషన్ లేదు. పర్మిషన్ ఎందుకు లేదు? డిపిఆర్ నువ్వు ఇయ్యలే, నువ్వు ఇస్తే కదా మేము పర్మిషన్ ఇచ్చేది. పర్మిషన్ తీసుకోకుండా కడుతున్నాడు, అనుమతి తీసుకోలేదు, డిపిఆర్లు మాకు ఇవ్వలేదు, దానికి నీళ్లు కేటాయించబడలేదు. నీళ్లు కేటాయించాలంటే ట్రిబ్యునల్ వేయాలి. ట్రిబ్యునల్ సుప్రీంకోర్టులో కేసు పెట్టి 7 ఏళ్ళు ట్రిబ్యునల్ రాకుండా చేసిండు. ఇవన్నీ చేసేది ముఖ్యమంత్రి అనేది కేంద్రాన్న. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఇప్పుడు జలశక్తి మంత్రి కూర్చున్నారు కదా, జలశక్తి సహాయ మంత్రి గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. बाकी धन्यवाद करके इनसे बात कर लो तो तेलुगु में कोई कंफ्यूजन हो तो एक मिनिट ఆర్డీఎస్ విషయంలో వారు చెప్పింది ఏంటంటే ఆర్డీఎస్ విషయంలో వారు హిందీలో చెప్పింది, అధ్యక్షులు వారు తెలుగులో చెప్పన్నారు. 1 నిమిషంలో చెప్తాం. ఆర్డీఎస్ అక్కడ ఉన్న యానికట్టు, అక్కడ ఉన్న గేట్లు, హెడ్ రెగ్యులేటర్ అంటారు కెనాల్కు, అవి సరిగా పనిచేస్తలేవు. ఎందుకంటే అది కర్ణాటక ఆంధ్ర మధ్యలో ఉండి తెలంగాణ 47 కిలోమీటర్లు కెనాల్ కర్ణాటకలో పోయినాక అప్పుడు తెలంగాణలోకి వస్తుంది. కర్ణాటకలో ఉన్న కెనాల్ ఏమో మంచిగా పారుతుంది, తెలంగాణ వరకు వచ్చేసరికి మొత్తం కెనాల్లో అన్ని చెట్లు మొక్కలు మొలిసి లైనింగ్ లేకుండా ఖరాబ్ పడి ఉన్నది. దాన్ని బాగు చేయాలి, మంచిగా చేయాలి. తర్వాత ఈ గేట్లు తెరిచి గేట్లలోకి వెళ్ళి కెనాల్లకు నీళ్లు పోనీయకుండా నదులకే వదిలిపెడితే సుంకేష్లకు పోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి. అవి నదులకు పోకుండా కెనాల్లకు పోవాలంటే గేట్ల మరమ్మత్తు చేయాలి. ఇంతవరకు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోలేదు వాటిని. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక వాళ్ళని కూర్చోబెట్టి సంతకం తీసుకున్నది ఉన్నది ఇక్కడ కాపీ. 9 మార్చి 2022 పోయిన నెల, సంవత్సరంన్నర నుంచి కొట్లు చేస్తే మేము పోయిన నెల సక్సెస్ అయినాం. కూర్చోబెట్టి ముగ్గురితోటి సంతకాలు చేయించుకొని ఏమని నిర్ణయం చేసినాం? గేట్లు మరమ్మతు చేయాలా, హెడ్ రెగ్యులేటర్ మరమ్మతు చేయాలా, గేట్లు సక్రమంగా ఓపెన్ చేయాలా, ఆ నీళ్లు కెనాల్లకు పోవాలా, ఆ కెనాలు 100 కిలోమీటర్లు లైనింగ్ చేయాలా.
దీనివల్ల 15.9 టీఎంసీ ఆర్డీఎస్ కింద మనకు రావాల్సిన నీళ్లు వచ్చి 87,500 ఎకరాలు మనకు ఏదైతే పారాలనో సక్రమంగా పారుతాయి. దానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కారణమవుతుంది. అది వేసింది కేంద్ర జలశక్తి శాఖ. అది వేసిన జలశక్తి శాఖ మంత్రి గారు వచ్చే ఈ మాట చెప్తున్నారు మీకు. పాలమూరు రంగారెడ్డి విషయంలో ఒక్కటి క్లారిఫికేషన్ అరుణ గారు చెప్పమంటున్నారు. అక్రమము సక్రమము అనంటే మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావాలని అడుగుతున్నాం. ఈ ప్రాంతానికి ఈ ప్రదేశానికి డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. వేరే మేము డిమాండ్ చేస్తున్నాము. మా అధ్యక్షుల వారు ఉన్నారు, జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్నారు, కేంద్ర మంత్రి గారు ఉన్నారు. వారి సమక్షంలో చెప్తున్నాము. భారతీయ జనతా పార్టీ కోరిక ఏంటంటే తెలంగాణ శాఖది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొందరగా ఫినిష్ కావాలి. దానికి కావాల్సిన నీళ్లు కేటాయించేందుకు మేము తయారుగా ఉన్నాము. దానికి కృష్ణా ట్రిబ్యునల్ వేసేందుకు తయారుగా ఉన్నాము. కృష్ణా ట్రిబ్యునల్ వేసేందుకు కేసీఆర్ సహకరించాలి. తర్వాత దాని డిపిఆర్ సక్రమంగా తయారు చేసి మాకు ఇవ్వాలి. ఆ రెండు కనుక ఆయన సహకరిస్తే మేము ఖచ్చితంగా చేసేది చేస్తాం.